హలో. ఇప్పుడు ఈ ఫోన్ రికార్డ్ చేస్తున్నది రెడ్మీ నోట్ 8 ప్రో. ఇది 6 ఇయర్స్ అవుతుంది. నేను 2020లో కొన్నాను. అట్లానే మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తుండొచ్చు. ఎట్లా మెస్సీగా ఉందో అట్లానే ఉంది. నాకు లైట్ లాంటిది ఎలాంటిది లేదు, ఇప్పుడు లైట్ అయితే లేదు. అయినా నేను స్టార్ట్ చేసిన. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పర్ఫెక్ట్గా ఉంటేనే స్టార్ట్ చేస్తా అనుకోవడం చాలా తప్పు. ఒక విషయాన్ని స్టార్ట్ చేసి కొద్దిగా నేర్చుకుంటూ పోవాలన్నదే వాస్తవం. ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేర్చుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటల్లో కూడా తడబాటు ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎలాంటి స్క్రిప్ట్ రిలేటెడ్ నాకు ఇష్టం లేదు, చేయాలనుకుంటలేను. వీడియో ఎలా వస్తే నేను అలాగా పోస్ట్ చేసేందుకు ట్రై చేస్తాను. ఫస్ట్ వీడియోల నుండే నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను. ఈ వీడియోలో మన సబ్జెక్ట్ ఏంటంటే, మీ దగ్గర ఇప్పుడు ఏది ఉందో దాంతో స్టార్ట్ చేయమని నేను చెప్తాను. ఈ రోజు నేను మాట్లాడేది పర్టికులర్ గా యూట్యూబ్ వీడియోస్ గురించి మాట్లాడుతున్నాను, వేరే సబ్జెక్ట్ గురించి కాదు. నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో అంటే, బెస్ట్ ఫోన్ వస్తేనే నేను చేస్తా అంటే ఆ బెస్ట్ ఫోన్ ఎప్పుడు వస్తుంది? అప్పటి వరకు నీ టైం వేస్ట్ కాదా? ఇలా కొంతమంది కొంతమంది కాదు, చాలా మంది, వేలలో లక్షల్లో మంది బెస్ట్ టైం కోసము, బెస్ట్ ఫోన్ కోసము, బెస్ట్ లైట్ కోసమని, బ్యాక్గ్రౌండ్ కోసమని, బెస్ట్ స్క్రిప్ట్ కోసమని చాలా రోజులు అన్ని వెయిట్ చేస్తూ అట్లాగే ఉండిపోతారు. అలా కాకుండా మీ దగ్గర ఏది ఉందో దాంతో స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను బెస్ట్ ఫోన్తో చేయట్లేదు, వీడియో డల్గా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, అండ్ మాట్లాడుతుంటే కొద్దిగా అటు ఇటు అవుతుంది, తడబాటు కూడా వస్తుంది. అయినా నేను స్టార్ట్ చేసిన. ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి కొట్టినారా? నా పైన ఎవరైనా కేసులు వేసినారా? లేదు కదా. అట్లానే నా నా వీడియోస్ ఏమన్నా మిలియన్స్లలో వ్యూస్ వస్తున్నాయా? రావు. స్టార్టింగ్ లో ఎవరికి రావు. సో మీరు అనుకుంటారు ఎవరో చూస్తారు ఈ వీడియోలని. ఎవరి దగ్గరికి పోవు వీడియోస్ అవి. సో ధైర్యంగా మీరు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఉన్నదంతా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒకటి క్లియర్గా ఉండాలి మనం. అదేంటంటే, స్టార్ట్ చేసిన వెంబడే రీచ్ వచ్చేసి నేను సక్సెస్ అయిపోతా అన్న థాట్ అయితే పొరపాటున కూడా ఉండొచ్చు. ఇది ఒక మాధ్యమం, మనకు ఛాన్స్ ఉంది, జస్ట్ దాన్ని వినియోగించుకోవాలి అంతే. దీనిపైన డిపెండ్ అవ్వద్దు. నేను వీడియోస్ చేస్తున్నాను, ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ మేబీ తక్కువ ఉండొచ్చు వీడియోస్. ఎందుకంటే నేను ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని, ఒక స్క్రిప్ట్ తీసుకొని, ఒక ఏదో అది ప్రపంచంలో అందరూ ట్రై చేస్తూ ఉంటారు కదా, నాకు ఈ ఇయర్లో ఈ టార్గెట్ ఉంది, నేను ఇది అచీవ్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ నాకు దీంట్లో లేనే లేదు. సింపుల్గా ఒక మాధ్యమం ఉంది, దాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు కాకుండా కొన్ని రోజులకైనా ఇంకొంత కొద్దిగా అమౌంట్ వస్తే చాలన్న ఉద్దేశం మాత్రమే. ఈ టార్గెట్లు పెట్టుకొని చేయడం అనేది చాలా తప్పు. సో మనకు ఛాన్స్ ఉంది కాబట్టి ఏదో ఉన్న దాంతో స్టార్ట్ చేసి కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. అది వస్తుందా రాదన్నది ఓకే, అది సక్సెస్ అవుతామా కాదా అన్నది వెనకాల అవసరం లేదు. అది మైండ్ లో పెట్టుకోవద్దు. సక్సెస్ అయినా కాకపోయినా మనం ఉంటున్నాం కదా. ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఒక పెద్ద ట్రాప్ లాంటిది. దీని గురించి సపరేట్ గా వీడియో చేస్తాను. ఇప్పుడు అది వచ్చింది కాబట్టి నాకు నవ్వొచ్చి ఆగిపోయినాను. మనకు ఒక ఛాన్స్ ఉంది, చేస్తున్నాం అంతే. ఈ వీడియో చేసిన తర్వాత దీని గురించి మళ్ళీ ఏం కష్టపడట్లేదు కదా, చేసి పెడుతున్నాం. నచ్చిన వాళ్ళు చూస్తారు, ఎవరైనా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఆయన ఇన్స్పైర్ చేయాలన్న ఉద్దేశం కూడా లేదు. కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ దగ్గరికి వీడియో పోతే ఖచ్చితంగా వాళ్ళ అందులో మార్పు తీసుకొస్తుందని నేను నమ్ముతాను. ఇది వాస్తవం. ఎందుకంటే ఏదో ఒక టైంలో ఒకటి చెప్పే వాళ్ళు అయి ఉండాలి. ఏదో ఒక రీజన్స్ తోటి ఆగిపోతా ఉంటాం, ఏదో ఒక రీజన్స్ తోటి ఆగిపోతా ఉంటాం. ఈ విషయం ఒక ఇప్పుడు ఒక పాయింట్ ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ దాంట్లో దీనికంటే బెస్ట్ కంటెంట్, నాకన్నా బెస్ట్ ఎక్విప్మెంట్స్, అంటే మంచి ఫోన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, లైట్ సెటప్ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రిప్ట్ కూడా ఉంటుంది. కానీ ఏదో రీజన్ తోటి ఆగిపోతూ ఉంటారు. నా దగ్గర బెస్ట్ ఫోన్ లేదు, లైట్ లేదు, బెస్ట్ స్క్రిప్ట్ లేదు, చెప్పేటప్పుడు తడబాటు కూడా వస్తుంది, అయినా నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు దీంతో సక్సెస్ తో ఫెయిల్యూర్ తో నాకు సంబంధం లేదు. నేను దీని నుండి డబ్బులు ఇమీడియట్ గా వచ్చేసేయాలన్న కాన్సెప్ట్ లో నేను లేను. నేను ఖచ్చితంగా జీవితాంతం ఇది కొనసాగిస్తూ పోతా ఉంటాను. అండ్ నా ఇంటెన్షన్ ఏంటంటే, మభ్య పెట్టాలనే ప్రయత్నం మాత్రం నేను చేయాలనుకుంటలేను. అంటే
ఉన్నదాన్ని లేని లేని దాన్ని ఉన్నట్టుగా చూయించాలని మాత్రం నేను అనుకుంటలేదు. ఏదున్నా సరే వాస్తవాలు మాత్రమే చెప్పేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా దీని నుండి డబ్బులు రావాలి అన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ చేసేది అందుకోసమే. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి, మీకు డబ్బులు ఎక్కువ రావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. నాకు తెలుసు ఇలాంటి వీడియోస్‌కి ఎక్కువ వ్యూస్ రావని. అండ్ ఒకవేళ వచ్చినా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ వస్తారు. చాలా తక్కువ మందే ఉంటారని కూడా నాకు తెలుసు. అయినా నేను దీన్నే చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ ఒక లేని సబ్జెక్ట్‌ని తీసుకొనొచ్చి చెప్పడం అనేది నా వల్ల కాదు. ఇది ఎట్లా అంటే నేను శ్వాస తీసుకోవడానికి ఎంత ప్రశాంతంగా తీసుకుంటున్నానో, ఈ వీడియోస్ చేయడానికి కూడా నేను అంతే ప్రశాంత స్థితిలో కోరుకుంటున్నాను. అంతే. దీనికోసం నేను పర్టిక్యులర్ ఏదో ఆహ్, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేద్దామన్న ఉద్దేశ్యం నాకు లేదు. ఆ ఉద్దేశ్యంతో మాత్రమే నేను ఇలా చేస్తున్నాను. సో, మీ దగ్గర బెటర్ ఆప్షన్ ఉండొచ్చు. బెటర్ ఫోన్ ఉండొచ్చు. బెటర్ స్క్రిప్ట్ ఉండొచ్చు. బెటర్ లైట్ ఉండొచ్చు. ఆగిపోవడం చాలా తప్పు. నన్నే చూసుకోండి. నా దగ్గర జీరో. ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది జీరో నుండి. ఫోను లేదు. బ్యాక్‌గ్రౌండ్ లేదు. మంచి లైటు లేదు. అంటే లేదు అంటే లైఫ్ లాంగ్ ఉండదని గాదు. ప్రెజెంట్ లేదు. అయినా నేను స్టార్ట్ చేసినాను. మేబీ నెక్స్ట్ తేవచ్చు. లైట్ తేవచ్చు. మంచి ఫోన్ తేవచ్చు. కానీ చెప్పే సబ్జెక్ట్‌లో అయితే ఇలానే ఉంటుంది. సో, మీ దగ్గర దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉంటే ఆగిపోవడం అనేది చాలా తప్పు అని నా సూచన మాత్రమే. వీలైతే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసేయొచ్చు. ఎవ్వరు మిమ్మల్ని ఏం కొట్టరు. ఎవ్వరేం మీ పైన కేసులెయ్యరు. సో, ఏదో రీజన్ చెప్పి ఆగిపోవద్దు. మీ దగ్గర బెస్ట్ కంటెంట్ ఉంటే సోషల్ మీడియా అనేది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనుకుంటున్నాను నేను. అట్లా అని చెప్పి దీనిపైన కంప్లీట్‌గా డిపెండ్ అవ్వమని నేను చెప్పట్లేదు. ఏ పని చేస్తున్నారో ఆ పని చేస్తూనే జస్ట్ నేనిప్పుడు స్టార్ట్ చేసి ఐ థింక్ 7 మినిట్స్ అట్లా ఉంటుండొచ్చు. ఇంతే నేను పెట్టిన ఎఫర్ట్. స్క్రిప్ట్ లాంటిదేం లేదు. ఇప్పుడు ఏం మాట్లాడాలనుకున్నాను హాఫ్ అన్ అవర్ క్రితం నేను అనుకున్నాను. ఏం మాట్లాడాలి? ఏం ఆలోచన తట్టలేదు. ఉన్నది ఇది గదా! ఉన్నదేందో ఎక్స్‌ప్లెయిన్ చేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే ఇది చెప్పాను. సో, ఈ వీడియోలో ఇంతే. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ వస్తా ఉంటాయి.